నేను చెప్పేదంటే ఒక సందు నుంచి ఒక ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరికి రాజకీయ పిచ్చి పట్టింది. అవన్నీ పక్కన పెట్టాలి. ఫస్ట్ ఎవరైతే రాష్ట్రాన్ని ఎవరు బాగా పాలించుతాడో ఆ రోజు డిక్లేర్ అయిపోతుంది. కానీ ఇవన్నీ బోగస్ అంతవరకే. ఎవరు మాట్లాడినా ఏముంటుంది, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ. నా పరిపాలన అయితే నేనైతే తెలుగుదేశం ప్రభుత్వం ఏం ఆశించిన వాడు ఎటువంటి వాడు అంటే దానికోసం తిరిగేవాడు. అట్లా కాదు పాలన. ముఖ్యమంత్రి ఎవరిని ఎట్లా నీట్గా వాడు ఊరికనే ఉండకోకుండా నడుపుతున్నాడా, సోమరితనంగా నడుపుతున్నాడా, అదంతా జనానికి అర్థమైతే మైండ్ లేకపోతే వాడే ముఖ్యమంత్రి అవుతాడు. అంత తప్ప బోగస్ మాటలు, తిరగడము, పెట్టడం అవన్నీ సుల్ల. ఇవన్నీ పింఛన్లు కాదా, అది దాంట్లో కూడా తెలివి ఉంది. పింఛన్ పెంచాలంటే 2000 పెంచితే పొద్దు ముస్లింలకు ఎవరు అన్నం పెట్టలే, అది కరెక్ట్ ఉంది. రైతుకు కూడా కరెక్టే ఉంటుంది, రైతుకి ఇచ్చినా కరెక్టే ఉంటుంది. కొన్ని ఆయనకు తెలిసినవి ఎవరైనా కానీ తెలిసినవి చేస్తే బాగుంటుంది. తెలియని సుల్ల మాటలు చెప్పి గెలిచి ఏదో ఆ పొద్దున్న ఏదైనా ఇది చేస్తే అది మళ్ళీ రాడు పెట్టాడు. అదంతా ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోయింది జనానికి, ఎవరిని సీఎం చేసుకోవాలనేది. ఇవన్నీ ఉత్తవి నాకు తెలిసి ఫిక్స్ అయిపోయింది. ఈరోజు వాళ్ళ పక్క మాట్లాడినా వీళ్ళ పక్క మాట్లాడినా ఏది ఉండదు. మార్పు ఖచ్చితంగా మార్పు అయితే లేదు. నేను సీఎం ఎవరు బాగా చేస్తారంటే వాళ్ళకి ఓటు. మా అభిప్రాయం 4 ఏళ్ళ నుంచి ఇంట్లో పనుకునేనా ఏమన్నా. ఇతను చంద్రబాబు నాయుడు ఇప్పుడు పింఛన్లు 2000 4000 ఇచ్చేది. అప్పుడు ఇది అని స్టేటస్ అంటే అది బాయ్, స్పెషల్ ప్యాకేజ్ అని అది బాయ్. ఎట్లా మీరే చెప్పండి సార్. సెంట్రల్ గవర్నమెంట్తో అప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు నిరాధ దీక్ష కూర్చుంటుంది. ఏం ప్రయోజనం? ఇన్నేళ్ళ నుంచి తెల్దా, 4 ఏళ్ళ నుంచి. అదే 2 ఏళ్ళ నుంచి ముందు నుంచి తెల్దా, 4 ఏళ్ళ నుంచి. అతను జగన్ చెప్తేనేనా ఇప్పుడు పెంచేది. అతను దాంట్లో కూర్చోకుండా ఇతను పాదయాత్ర చేసుకుంటే అతను అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చి నెల జీతాలు తీసుకుంటున్నారు. ఎవరబ్బ సొమ్ముని జీతాలు తీసుకుంటున్నారు సార్, ప్రజల సొమ్ము కదా సార్. మళ్ళీ అలా చేయడం మీరే చెప్పండి, తప్పరాంగా. పవన్ కళ్యాణ్ వస్తే అన్నిటి మంచిగా చేస్తాడని మనం అభివృద్ధి బాగుంటుందని. భవిష్యత్తు కాలంలో మాకు 10 ఏళ్ళ భవిష్యత్తు కాలం. వీళ్ళు వచ్చే 2000 1000 రూపాయలకి ఒకరు పింఛనీళ్ళు వీళ్ళు 2000 3000 పంచుకుంటారు. ఇంకా వీళ్ళు కుంభక్కవి వీళ్ళు అంతా దెంగి తింటారు. మాకు పవన్ కళ్యాణ్ ఇంకా చేయలేదు. ఒక విడతగా అందులో ఇప్పుడు చేనుకు డబ్బులు ఇస్తానన్నాడు, ఇంకా అందలేదు. అవి ఎప్పుడు చేస్తాడో చేసినాడు అనుకోవాలి అంతే. మనకైతే ఏం తెలియదు. ఎవరు వచ్చినా ఒకటే మనకి, అట్లాదేం లేదు. ఎవరు వచ్చినా పర్లేదు, మనకి ప్రత్యేక హోదా వస్తే బాగుంటుంది. పరిశ్రమలు వస్తాయి, మనకి రాయితీలు వస్తాయి, మనకు ట్యాక్స్ కట్టే విధానం ఉండదు. కాబట్టి పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్, నిరుద్యోగ యువత బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయి, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అన్నీ బాగుంటాయి. కాబట్టి చదువుకునే యువత బాగుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒక దమనీయ స్థితిలో ఉండారు. కాబట్టి వాళ్ళకు ఏదో ఒక ఉపాధి చూపించినట్లు పరిశ్రమలు వస్తే బాగుంటుంది అంతే. అది ఎవరైనా పవన్ కళ్యాణ్ కావచ్చు, మార్పు రావాలి. చంద్రబాబు వద్దనేది ఏం లేదు. ప్రజలు ఎటు నిర్ణయించినా మార్పుకు అవసరం. అంటే మన పైన మనకు అన్యాయం జరిగినది కదా. బీజేపీ వాళ్ళు ఇస్తామని ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు చీల్చినారు. మనకి ఎవరైనా కానీ అన్యాయం చేసినారు. ప్లస్ ఇప్పుడు ఎవరు వచ్చినా, ముగ్గురులో ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణ్, చిరంజీవి, చంద్రబాబు, జగన్ ఎవరు వచ్చినా మార్పు తీసుకుని వచ్చి మన కేంద్రంలో పట్టు ఉంటే మనకు అన్నీ వస్తాయి. బీజేపీ తెలుగుదేశం పార్టీని 4.5 సంవత్సరాలుగా నమ్మించి మోసం చేసింది. దానికి ఫలితము నెక్స్ట్ ఎలక్షన్లలో అనుభవిస్తుంది. అటు కాంగ్రెస్ మోసం చేసింది, ఇటు బీజేపీ మోసం చేసింది. రెండు కలిసి మన రాష్ట్రాన్ని సౌతి ప్రేమ చూపించి వచ్చినా ఇబ్బంది ఏం లేదు. మన ఆంధ్ర అభివృద్ధి అయితే చాలు, ప్రత్యేక హోదా వస్తే కూడా చాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.